సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టుకోవటంతో వడియాలు పెట్టుకోవటంతో ఫుల్ బిజీగా ఉంటారు కదా. ఎన్నో రకాల వడియాలు చేస్తున్నప్పటికీ ఒక్కొక్కరికి కొంత మాత్రమే వడియాలు తెలుసుంటాయండి. ప్రతి ఒక్కరికి అన్ని రకాల వడియాలు తెలియవు కదా. ఇక్కడ నేను చూపించబోయే వడియాలు వచ్చేసి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే వడియాలండి. రవ్వతో చేసిన వడియాలు టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో కొత్తిమీరతో చేసిన వడియాలు అయితే ప్రిపేర్ చేయడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. అది చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఫుల్ గా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు, అంత బాగుంటుంది. సో ఈ రవ్వ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా మనము స్టోర్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఏ బియ్యం అయినా తీసుకున్నప్పటికీ స్టోర్ బియ్యం అయితే టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి. సో స్టోర్ బియ్యాన్ని తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఆరపెట్టుకోవాలి. ఈ విధంగా పొడిగా వచ్చేంత వరకు ఈ బియ్యాన్ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ఒక్కసారి ఈ రవ్వను ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎటువంటి వడియాలైనా పెట్టుకోవచ్చు, చాలా రకాల వడియాలు పెట్టుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను ఈ రవ్వ వచ్చేసి ఒక సోలా తీసుకుంటున్నానండి. సోలా అంటే తెలుసు కదా, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కొంతమందికి దేవుడి తపాలాలు ఉంటాయి కదా, అలానే ఉంటుందండి సోలా అంటే. దానితో నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. మీరు మెజర్మెంట్ కోసం అయితే ఏదైనా తీసుకోండి. సో దానికి తగినట్లుగా చెప్తున్నాను. సో 1 సోలా రవ్వకి ఈ విధంగా 8-10 పచ్చిమిర్చి వరకు తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకుంటే స్పైసీగా ఉంటుంది కదా. సో దీనిలోనే లేత కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కొంచెం అల్లం ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం పలుకులుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని తీసుకొని దానిలో 1 సోలా రవ్వకు గాను 12 సోలాల వాటర్ అయితే పడతాయండి. సో ఈ కడాయిలో ఒక 10 వరకు నేను వాటర్ ని యాడ్ చేశాను, 10 సోలాల వరకు. మిగతా 2 సోలాల వాటర్ వచ్చేసి రవ్వలో కలిపి దీనిలో యాడ్ చేస్తాను. ఈ విధంగా వాటర్ ని అయితే చక్కగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతుండగా 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక 2-3 కుప్పల వరకు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకొని సగ్గు బియ్యం సాఫ్ట్ గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అవి ఉడుకుతుండగానే ఆల్మోస్ట్ 60-70% ఉడికిన తర్వాత రుచికి తగ్గట్లుగా ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. మీకు తగినట్లుగా యాడ్ చేసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. మరీ ఉప్పు ఎక్కువ అయినట్లయితే వడియాలు అస్సలు తినలేం, అస్సలు బాగోవండి. సో దీనిలోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసి సగ్గు బియ్యం పూర్తిగా ఉడికి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత మనమైతే 1 సోలా రవ్వ తీసుకున్నాం కదా, దానిలో 2 సోలాల వాటర్ ని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో మరుగుతున్న దానిలో యాడ్ చేసుకొని గరిటెతో తిప్పుతూనే ఉండాలండి. వాటర్ లో కలుపుకున్న రవ్వని ఒక సైడ్ యాడ్ చేస్తూనే మరో సైడ్ గరిటె పెట్టి తిప్పుతూనే ఉండాలండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ అనేది సాఫ్ట్ గా ఉడికేంత వరకు మరిగించుకోవాలండి. రవ్వ ఉడకటానికి పెద్దగా ఎక్కువ టైం ఏం తీసుకోదు కాబట్టి దగ్గరే ఉండి ఉడికించుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంటుంది లేదా గడ్డలు కట్టేస్తుంటుంది. సో ఆ రవ్వ మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కొంచెం చల్లారనివ్వండి. వేడి మీద అయినా పెట్టుకోవచ్చు. సో శారీ మీద పెట్టి చూపిస్తున్నానండి. కొంచెం చల్లారే తర్వాత గోరువెచ్చకున్నప్పుడు కవర్ మీద పెట్టుకోండి, పాలిథిన్ కవర్ మీద. సో కొంచెం కొంచెంగా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా కొంచెం కొంచెంగా వడియాలని పెట్టేసుకోండి. సైజ్ అనేది మీ ఇష్టం. నేను ఈ విధంగా చిటిగా వడియాలని పెట్టాను. మీకు బాగా ఎండ ఉన్నట్లయితే మార్నింగ్ 7 to 8 కి ఈ ప్రాసెస్ చేసినట్లయితే ఈవినింగ్ 4-5 కల్లా ఈ విధంగా అయిపోతుంది, చక్కగా ఎండిపోతుందండి. అయితే శారీ మీద పెట్టుకుంటే మనకు పడే ఎక్స్ట్రా వర్క్ ఏదైనా ఉంది అని అంటే వడియం తీసుకుంటూ ఉండాలండి. కవర్ మీద పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అవే లేచి వస్తుంటాయి. కవర్ లేదు, శారీ మీదే పెట్టుకోవాల్సి వస్తే ఈ విధంగా పూర్తిగా ఎండిన తర్వాత వడియాలు పెట్టుకునే బ్యాక్ సైడ్ అంటే శారీకి బ్యాక్ సైడ్ వాటర్ తో చల్లుకోండి. అప్పుడు కొంచెం లూజ్ అయిపోతుందండి వడియాలు అనేవి, చేతితో తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా శారీ నుండి మొత్తాన్ని సపరేట్ చేసిన తర్వాత మరో రోజు నెక్స్ట్ డే తప్పకుండా ఎండలో ఎండబెట్టండి, లేదంటే మెత్తగా ఉండిపోతాయి. ఇప్పుడు వాటర్ చల్లాము కదా, తడిగా ఉంటుంది కదా, నెక్స్ట్ డే ఎండబెట్టినట్లయితే కరకరలాడుతూ క్రిస్పీగా ఎండిపోతాయండి. సో ఈ విధంగా రెడీ అయిన చూసారు కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ వడియాలు మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మీరే చూస్తున్నారు కదా, ఆయిల్ లో యాడ్ చేయగానే ఎంత చక్కగా ఉబ్బాయో కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఏం చేయాలి, తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అని ఎందుకు అంటున్నాము అని అంటే మన ఛానల్ కొత్తది కాబట్టి మీరు చేసే లైక్ వల్లనే ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి తెలియటానికి రికమెండ్
రికమెండేషన్స్ లోకి వెళ్తుందండి. లైక్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.